ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ సాయంకాలం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని దేవుని యొక్క నామములో మరి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నామం ఘనమైన నామం. మన దేవుడు మరి మన కన్నీటిని తుడిచే దేవుడు, ఆరాధనీయుడు, స్తుతులకు పాత్రుడు. మన హృదయ భారమంతా ఆయన ఆ యొక్క సిలువలో మోసాడు. మన పాప భారం, మన శాప భారం అంతా మోసి మనకు గొప్ప విడుదలను ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనం మహిమ చెల్లించుకుందాం, స్తుతించి ఆరాధన చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు దేవాది దేవుని స్తుతించి ఆరాధిస్తాం. సో లెట్ us pray. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా పరలోక తండ్రి నీకు స్తోత్రం నాయన. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడైన దేవానికి స్తోత్రం నాయన. రాజుల రాజా, ప్రభుల ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్. ప్రభా, నీవు పరిశుద్ధుడవు నాయన. తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. దేవా, మేము నమ్మదగిన వారం కాదు నాయన. ప్రభా, మేము పరిశుద్ధులము కాదు నాయన, అయోగ్యులము. తండ్రి, నీ సన్నిధిలో నిలిచే అర్హత కూడా మాకు లేదు నాయన. కానీ కేవలం యేసయ్యా నీ ద్వారా, నీ రక్తము ద్వారా మాత్రమే పరలోక తండ్రి సన్నిధికి మేము వస్తున్నాం నాయన. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపావు నాయన. యేసయ్యా ప్రభా, మమ్మల్ని నీ యొక్క రక్తముతో కడిగి శుద్ధి చేసావు నాయన. మమ్మల్ని పవిత్రపరిచావు నాయన. అయా, మేము తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులను, పాపములను మన్నించండి. మీ రక్తముతో మమ్మల్ని కడగండి అయా, మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా. మా హృదయంలోనికి రండి నాయన, మా జీవితంలోనికి రండి నాయన. అయా, మాతో ఉండండి, మాతో మాట్లాడండి నాయన. మీ స్వరం మేము వినాలి నాయన. ప్రభా, అయా నీ స్వరాన్ని మాకు వినిపించు తండ్రి. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పావు కదా ప్రభా. అయా, నీ స్వరం వినే కృపను మాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన చెల్లిస్తూ ప్రభా, ఇదిగో నాయన ఈ సాయంకాలం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా నాయన, మహిమపరుస్తూ ఉండగా తండ్రి, మా మధ్యలో మీరు ఉండండి నాయన. మా ఆరాధనలు స్వీకరించండి దేవా. స్తోత్రం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన,
ఆరాధన ఆరాధన నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా వందనం వందనం యేసయ్యా స్తోత్రం స్తోత్రం యేసయ్యా వందనం వందనం యేసయ్యా తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 ఓరియల పరశందరి కలబర బరబర శిరరర రికలవరందరి కలమలశోంద్రికెల మిరే రివరశకర బరబ రిహందరోంద్రికెల మిరే శకర బరబరవరందరి అరబరబ ఓరివరశందరి అలలా హల్లెలూయా హోలీ స్పిరిట్ we thank you Lord Holy Spirit hallelujah hallelujah Holy Spirit anoint us Lord anoint us Lord anoint us Lord fill us Lord hallelujah hallelujah ప్రభాని ఆత్మతో నింపండి నాయనా హల్లెలూయా 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 మీ శక్తితో నింపండి నాయనా ప్రభా మీ అభిషేకంతో నింపండి నాయనా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆత్మ వరాలు మాలో పనిచేయను గాక ఆత్మ ఫలాలు మాలో పనిచేయను గాక ప్రేమ అనే వరం నైనా అయా నిజమైన ప్రేమనైనా నిజమైన అయా స్వార్థం లేని నైనా మనస్సు మాకు దయచేయండి నైనా ప్రభా కల్లా కపటం లేని మనసు మాకు దయచేయండి నైనా ప్రభా ఎలాంటి దుష్టత్వమునైనా ఎలాంటి స్వార్థమునైనా స్వనీతినైనా మాలో ఉండకూడదు ప్రభా యేసయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన అయా నీకు ఇష్టమైన విధంగా మేము ఉండాలి నాయన ప్రభా నీకు ఇష్టం లేనిది ఒక్కటి కూడా నాయన ఒక్క తలంపు కూడా నాయన మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా అయా నీకు ఇష్టం లేని ఒక్క మాట కూడా మేము మాట్లాడకూడదు నాయన ప్రభా నీ చిత్తమే మాలో జరుగునుగాక ఈ లోకంలో జరుగునుగాక నాయన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక నాయన ప్రతి దైవజనుని జీవితంలో జరుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ప్రభా యేసయ్యా సంఘాన్ని సిద్ధపరచండి నాయన నీ బిడ్డలను సిద్ధపరచండి నాయన ఆత్మీయంగా బలపరచండి నాయన మెలకువ దయచేయండి నాయన ప్రభా ప్రతి క్రైస్తవ బిడ్డను మెలకువ పరచండి నాయన సువార్థికులుగా మార్చండి నాయన సాక్షులుగా మార్చండి నాయన ప్రభా అయా ఎంతకాలంనైనా కేవలంనైనా మేము మా అవసరాల కోసం మా యొక్క పనుల కోసం మేము ప్రార్థన చేయడము కాదు నైనా ప్రభా అయా మేము నీ అవసరాలనైనా నీ పని మేము చేయాలి నైనా తండ్రి మీ హృదయ వాంఛను మేము నెరవేర్చు వారిగా ఉండాలి నైనా మీ రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి నైనా ప్రభా అయా స్తోత్రం స్తోత్రం ఉజ్జీవం దయచండి నైనా దైవజనులలోనైనా ఇంకా నూతన అభిషేకం ఇవ్వండి నైనా ప్రతి దైవజనుని కాపాడండి నైనా ప్రభా అయా స్తోత్రం స్తోత్రం నైనా ప్రభా ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారు పరిచర్యలో అయా మీరు తోడుగా ఉండండి నైనా వారి పరిచర్యలను వర్ధిల్ల చేయండి నైనా
వారి ద్వారా ఆత్మల రక్షణ జరిగించండి నైనా. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఆయా ట్విట్టర్, ఇంకా ఏ దాంట్లోనైనా వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు. లైవ్లో మీటింగ్స్ నేను జూమ్ యాప్లో ప్రభా మరి వాక్యం బోధిస్తున్న వారు తండ్రి. అలాగే నేను వాళ్ళ మందిరాలలో ప్రభా మరి ఓపెన్ గ్రౌండ్స్లోనైనా ఎక్కడైతే ప్రభానైనా ఆయా కాన్ఫరెన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయో, సువార్త కూటాలు జరుగుతున్నాయో ప్రభా, సేవకుల సదస్సు జరుగుతుందో నైనా ప్రభా అయా దీవించండి. బైబిల్ కాలేజెస్ని దీవించండి నైనా ప్రభా, బైబిల్ కాలేజెస్ని దీవించండి తండ్రి. ఆయా సెమినరీస్ని దీవించండి నైనా. ఆయా యేసయ్యా స్తోత్రం. గురు చదువుతున్నటువంటి బ్రదర్స్ని దీవించండి నైనా. వారికి ఆటంకాలు తొలగించి నైనా వారు మంచి గురువులుగా తయారైన సేవ చేయడానికి సాయం చేయండి. ప్రతి ఫాదర్ని దీవించండి, ప్రతి బిషప్ని దీవించండి, ప్రతి ఒక్క కార్డినల్స్ని నైనా దీవించండి నైనా, ఆశీర్వదించండి నైనా. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మా ప్రార్థన వినే దేవుడవు నాయన. ప్రతి బిడ్డ కన్నీరు తుడవండి నైనా, ప్రతి బిడ్డ అవసరాన్ని తీర్చండి నైనా ప్రభా. ఈ లోకంలోనైనా నీ సేవ చేయడానికి మాకు సమృద్ధి కావాలి నైనా ప్రభా, సమృద్ధి దయచేయండి ప్రభా. అయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తను మూయబడిన మందిరాలు తెరవబడునుగాకనైనా, మూసివేయబడిన ద్వారాలు తెరిపించండి నైనా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా మంచి ఆరోగ్యం ఏంటి నైనా, ప్రతి ఒక్క దైవజనులకి, క్రైస్తవ బిడ్డలకి మంచి ఆరోగ్యం ఏంటి నైనా. యేసయ్యా అన్యజనులకు రక్షణ దయచేయండి, అన్యజనుల కన్నులు తెరిపించండి నైనా, మనోనేత్రాలు వెలిగించండి నైనా ప్రభా. దేవా నిజమైన దేవుడవు నీవే అని వాళ్ళు తెలుసుకొందురు కాక తండ్రి. అయా స్తోత్రం. విగ్రహారాధన నుంచి వారిని విడిపించండి నైనా ప్రభా. ఈ లోక నటన నుంచి, ఈ లోక మోసం నుంచి నైనా, మోసపరిచే దుష్టాత్మ శక్తుల నుంచి నైనా వారిని విడుదల చేయండి నైనా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నైనా అనారోగ్యంతో ఉన్నవారు వారిని ముట్టండి, స్వస్థపరచండి. యేసునామమున స్వస్థత కలుగును గాక దేవా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచి నైనా. నీ బిడ్డలు ఎంతమంది అయితే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారో వారికి విడుదల దయచి నైనా ప్రభా. ఎంతమందికి నైనా మరి జాబ్ లేదో వాళ్ళకి జాబ్ దయచేయండి ప్రభా. యుఎస్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు, లండన్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు, నైనా ఆస్ట్రేలియా నుంచి, ఏ ఇతర కంట్రీస్ నుంచి రిటర్న్ అయ్యి ఇండియాకి వస్తున్నారో వాళ్ళందరినీ ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. నీ బిడ్డలు ముఖ్యంగా వారికి మంచి ప్లేస్ చూపించండి, మంచి జాబ్స్ దయచేయండి నైనా. యేసయ్యా కరుణించండి కరుణించండి నైనా, కాపాడండి నైనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవానికి స్తోత్రం స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మ దేవ, విడిపోయిన వారిని కలపండి నైనా, భార్య భర్తల్ని కలపండి, విడాకులు కొట్టివేయండి నైనా ప్రభా. ఎవరెవరైతే దూరంగా జీవిస్తున్నారో భార్య భర్తల్ని కలపండి నైనా. చిన్నారి బిడ్డలను, యవ్వనస్తుల్ని నాయన మీరు తాకండి నైనా, నీ మార్గంలో నడిపించండి. యవ్వనస్తుల్ని పట్టుకోండి, చిన్నారి బిడ్డల్ని పట్టుకోండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి నీ వాక్యంలో ఎదగజేయనైనా, తల్లిదండ్రులకి జ్ఞానం దయచేయనైనా, చిన్నప్పటి నుంచేనైనా వాళ్ళని నీ మార్గంలో నడిపించడానికి, నీ వాక్యంలో నడిపించడానికి, నేను ఎదగచేయడానికి వాళ్ళకి సహాయం చేయండి. మందిరానికి నడిపించండి నైనా. అయా రేపటి దినం ఆదివారమైనా ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలు ఇంటిలో ఉండకుండా మందిరానికి వెళ్ళే ఆ కృప దయచేయనైనా, నిన్ను ఆరాధించే కృప దయచేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు నాయన, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. సంతానం లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాను, సంతాన వరం దయచే ప్రభా. స్తోత్రం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా, ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు
తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. మది కరిగి చేయి చాచి మహిమలు చేయువాడా, అయ్య మహిమలు చేయువాడా. మది కరిగి చేయి చాచి మహిమలు చేయువాడా, అయ్య మహిమలు చేయువాడా, మహిమలు చేయువాడా, మాకై మహిమలు చేయువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ప్రతి బిడ్డ క్రందన వినండి, ఆవేదన చూడండి నైనా, వారి కన్నీరు తుడవండి నైనా, ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, లేవనెత్తండి నైనా, బలహీనులను లేవనెత్తండి నైనా. ప్రభా అయానికి స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క అయా వారి పరిస్థితులను మార్చివేయండి నైనా ప్రభా, యేసు నామములో దానికి స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవునిలో మనము అనుదినము కూడా ఇంకా ప్రభువుకు దగ్గరగా మనం ఎదగాలి, దగ్గరగా రావాలి, ప్రార్థనలో ఎదగాలి, మంచిగా ఇంకా వాక్యం చదవడంలో మనం ఎదగాలి. ఈ లోకానికి అంటే లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి మనము ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి, దేవునికి దగ్గరగా అవ్వాలి ప్రియులారా. ఎందుకంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. ఎటు చూసినా కూడా మనం ప్రపంచం అంతా చూస్తున్నాం. ఈరోజు వార్తల్లో చూస్తున్నట్లయితే ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితులు నేపాల్లో కానీ, శ్రీలంక, బంగ్లాదేశ్, అన్ని దేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియా, లండన్, అన్ని ఒక్కొక్క దేశంలో ప్రియులారా ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఇంకా అనేకమైన సమస్యలు. మరి నిన్నటి రోజు ఒక దైవజనుడు, చార్లెస్ అనేటువంటి ఆ దైవజనుడు మరి ఆయన హతసాక్షిగా అయ్యాడు ప్రభు కోసం. మనందరం చూసాం, వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం. మరి చిన్న వయసే, చాలా చిన్న వయసు, కానీ ఆయన దేవుని కోసం నిలబడ్డాడు. చూడండి, ఎప్పుడైతే మనము నిజంగా సత్యం కోసం నిలబడతామో, వాక్యం కోసం నిలబడతామో, తప్పకుండా మనం వ్యతిరేకతలు అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏ భయం లేకుండానే నిలబడతారు. మరి ఆ యొక్క గొప్ప దైవజనుడు, ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బ్రదరు నిజంగా దేవుడి కోసం నిలబడ్డాడు, దేవుని వాక్యం కోసం. అమెరికా దేశంలో ఎన్నో మరి పాపాలు, వ్యభిచారము, అది మామూలు వ్యభిచారం కాదండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలాంటి ట్రాన్స్జెండర్ మ్యారేజెస్, గే మ్యారేజెస్, ఇవన్నీ ఎవరు చేశారు? సొదొమ గొమొర్రా పట్టణాలు చేశారు. అప్పుడు వాళ్ళు ఆ పాపాలు చేసినప్పుడు దేవుడు వాళ్ళని అగ్నిగంధకాలతో నాశనం చేశాడు. మరి ఇప్పుడు అమెరికా దేశం ఒక క్రిస్టియన్ కంట్రీ, కానీ ఈరోజు చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు అమెరికా దేశంలో. మా బ్రదర్ కూడా ఉన్నాడు అక్కడ. అయితే అక్కడ ఆ దేశం ఎట్లా అంటే ఎంతోమంది అన్యజనులు అక్కడికి రావడం, జాబ్ పర్పస్ మీద, స్టడీ పర్పస్ మీద అక్కడ వెళ్ళి మరి అక్కడ వాళ్ళ యొక్క కల్చర్ అంటే అక్కడ చాలా మంచి ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క అన్ని గుడులు, దేవాలయాలు కట్టడము,
ఈవెన్ మన ఇండియాలో జరిగినట్లుగానే అక్కడ కూడా చేస్తూ ఉన్నారు, వేరే వేరే దేశాల్లో జరిగినట్టు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ క్రిస్టియానిటీకి చాలా దెబ్బతినింది, చాలా కలుషితం అయిపోయింది. అక్కడ దేవుని ఆజ్ఞలు పాటించకుండా, చర్చికి వెళ్ళకుండా, దేవాలయాలకు వెళ్ళకుండా, పిల్లలు ఇంట్లో మరి ఆజ్ఞలు పాటించకుండా, పరిశుద్ధత లేకుండా ఇలాగ వాళ్ళు చేస్తూ ఉంటే మరి దేవుని యొక్క కోపం ఆ దేశం మీదకి వస్తుంది కదా, ఆ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. సో అది గుర్తించినటువంటి ఈ యొక్క దైవజనులు చాలామంది వాళ్ళు ఆ ప్రజలని కరెక్ట్ చేస్తూ ఉన్నారు, సరిచేస్తూ ఉన్నారు. ఇది కాదు మార్గము. ఎంతోమంది యవ్వనస్తులు డ్రగ్స్ తీసుకోవడం, వ్యభిచారం చాలా ఘోరంగా ఉంటుందంట. అలాంటి ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళు అట్లా యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ గురించి అదంతా చెప్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక మంచి క్రిస్టియన్ కంట్రీ ఇలా అయిపోయింది అనేసి ఒక బాధ అనేది నాకైతే ఉంటుంది. సో మరి దేవుడికి ఎంత బాధ ఉంటుందండి. కాబట్టి ఇలాంటి దైవజనులు లేచి మరి సత్యాన్ని సత్యంగా బోధించాలి. ఇది తప్పుని తప్పు అని చెప్పాలి. వాక్యాన్ని ఇది వాక్య ప్రకారం ఇది రాంగ్ అని చెప్పినందుకే ఈరోజు ఆ దైవజనుని మరి చంపడం జరిగింది. మన ఇండియాలో కూడా మన తెలుగువాడు ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన కూడా మరి అది హత్య అని కొంతమంది అంటున్నారు. ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయిన ఏది ఏమైనప్పటికీ ఆయన కూడా మరి క్రైస్తవ లోకం నమ్మేది ఏంటంటే అది హత్య అని నమ్ముతూ ఉన్నారు. సో అది దేవుడికే తెలుసు అండి, దేవుడికి తెలుసు. సో ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు, దేవుని సేవకులు, విశ్వాసులు. మణిపూర్లో ఎంతోమంది హతసాక్షులు అయ్యారు కదండి. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఇంకా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇంకా ఒక 1 ఇయర్లో ఇంకా చాలా మార్పులు వస్తాయి అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉంది? లోకం చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోతుంది. వేగంగా ఎక్కడికి వెళ్తుంది? అంతానికి వెళ్తూ ఉంది. యేసు ప్రభు ఆయన రెండవసారి మేఘాల మీద రావడానికి ముందుగా ర్యాప్చర్ అనేది జరుగుతుంది. సంఘం ఎత్తబడుతుంది. యాంటీ క్రైస్ట్ రావడం మరి 3.5 సంవత్సరాల మధ్యలో 7 సంవత్సరాలకి మధ్యలో 3.5 సంవత్సరాలకి మరి సంఘం ఎత్తబడడం. అంటే కొంతమంది క్రైస్తవులలో కూడా కొంతమంది ఈ శ్రమల కాలానికి ముందే అంటే 7 సంవత్సరాలకు ముందే ఎత్తబడుతుందని కొంతమంది బోధిస్తూ ఉంటారు. కొంతమంది మొత్తం 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎత్తబడుతుందని వాళ్ళు బోధిస్తారు. ఇంకా ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే 3.5 సంవత్సరాలకి అంటే మధ్యలో ఈ 7 సంవత్సరాల కాలం శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చాలామంది నమ్ముతారు. నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనము బైబిల్లో అన్ని రాకడికి సంబంధించిన అన్ని కొటేషన్స్, అన్ని లేఖనాలు మనం చూడాలి. చూసినప్పుడు యేసు ప్రభు కూడా చెప్పారు ఏంటంటే మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైతే అపవిత్రమైన దాన్ని వస్తువుని పెడతారో అప్పుడు మీరు గుర్తించండి అనేసి ప్రభు చెప్పారు. మెరుపులాగా 2 రకాలుగా ఉంటుంది రాకడ అనేది. ఒకటి మధ్యాకాశంలోకి ప్రభు వస్తారు, అది రెండవ రాకడ అంటారు. మెరుపులాగా ఒక్క కనురెప్ప పాటులో మనం ఎత్తబడతాము అనేది అది ర్యాప్చర్ అంట, ఎత్తబడడం, తెలుగులో ఎత్తబడడం. సో పౌలు గారు కూడా అదే చెప్పారు. కాబట్టి ఈ లేఖనాలన్నీ అంటే యాంటీక్రైస్ట్ అనేవాడు రావాలి, వాడు అతి పరిశుద్ధ స్థలంలో ఏదో ఒక అపవిత్రమైన దాన్ని అయితే పెడతాడు, బలిని నైవేద్యమును ఆపేస్తాడు. ఇది జరగాలి. సో ఇప్పుడు ఇంకా టెంపులే కట్టబడలేదు. సో మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే వాడు వచ్చి యాంటీక్రైస్ట్ అనేవాడు వచ్చి 7 సంవత్సరాలు ఇశ్రాయేలుతో సంధి చేస్తాడు. సంధి చేసినప్పుడు ఆ కాలం నుంచి, సంధి చేసిన టైం స్టార్ట్ అవుతుంది 7 సంవత్సరాలు ఆ రోజు నుంచి. సో ఆ రోజు నుంచి 7 సంవత్సరాలు అంటే ఆ సంధి చేసిన తర్వాత మేబీ వాడు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు యెరూషలేం దేవాలయం కట్టడానికి వాడు సహాయం చేయొచ్చు.
అప్పుడు వాళ్ళు నమ్ముతారు, ఇతను మెస్సయ్య అని వీళ్ళు నమ్ముతారు అనమాట. ఆ ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఏదైతే అలస్కా మాస్క్ ఉందో, ఆ యొక్క డూమ్ ఆఫ్ ది రాక్, అక్కడ మళ్ళీ యెరూషలేం దేవాలయం వాళ్ళు తొందరలో అతి తక్కువ సమయంలో కట్టేస్తారు. కొంతమంది చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఈవెన్ 1 డేలో కూడా కట్టేస్తారంట, అంత రెడీగా ఉందన్నమాట. అట్లాంటి టెక్నాలజీ కూడా ఉంది వాళ్ళకి, చాలా హై టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశస్తులు. సో అది దేవాలయం అయిపోతే ఇంకా ఇమీడియట్లీ బలులు స్టార్ట్ అవుతాయి. అట్లా బలులు స్టార్ట్ అయ్యి ఇంకా అంతా అంటే అప్పుడు పాత నిబంధనల కాలంలో జరిగినట్టుగా జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత కరెక్ట్గా 3.5 సంవత్సరాలకి వాడు ఏం చేస్తాడు, బలిని నైవేద్యమును ఆపేస్తాడు. ఆపేసి అక్కడ మరి వాడే వెళ్ళి కూర్చుంటాడా, ఇంకా వాడి ప్రతిరూపాన్ని అక్కడ పెడతాడా తెలీదు. ఏదో ఒక అపవిత్రమైనదైతే అతి పరిశుద్ధ స్థలంలో వాడు పెడతాడు. సో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వీడు మెస్సయ్య కాదు అని తెలుసుకుంటారు. ఆ టైంలోనే మనం అందరం కూడా ఎత్తబడడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఈ యాంటీక్రైస్ట్ మీద తిరుగుబాటు చేస్తారు. వాడు ఇజ్రాయెల్ అందరినీ కూడా చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. చాలా కష్టాలు ఆ 7 సంవత్సరాలు ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు చాలా భయంకరమైనటువంటి కష్టాలు. ఆ 3.5 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతాడు. వాళ్ళు ఒక లోయలోకి వెళ్తారు, ఒక ప్లేస్, దేవుడు వాళ్ళ కోసం ఒక ప్లేస్ సిద్ధపరుస్తాడు. సో అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉంటారు. సో అప్పుడు దేవుడు వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి అన్నమాట, లేఖనాలు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు వాళ్ళ కన్నులు తెరబడతాయి, ఆధ్యాత్మికమైన కన్నులు తెరబడతాయి, వాళ్ళ మీద ఉన్న పొర తొలగించబడుతుంది. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, అయ్యో మనం ఎంత తప్పు చేశాం, యేసు ప్రభు ఆయనే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయనే నిజమైన మెస్సయ్య, దైవ కుమారుడు, ఆయనే దేవుడు అని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాపడతారు, కన్నీరుగా. ఒకే రోజు అందరు మొత్తం హోల్ ఇజ్రాయెల్ మొత్తం రక్షణ పొందుతారు. ఆ 3.5 సంవత్సరాలు మిగిలిన మహాశ్రమలు ఈ భూమి మీద. ఇక పాత్రలు కుమ్మరించబడతాయి, ఉగ్రతా పాత్రలు, ఇంకా అన్ని తెగుళ్ళు, ఇవన్నీ అప్పుడు వస్తాయి ప్రియులారా. సో ఆ తర్వాతనే మరి ఆ 7 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు దిగి వస్తాడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి. ఆయన మేఘారుడై ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. అందరూ పారిపోతారు, ఆయన ముందు అందరూ కూడా పారిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ పారేసి కొండలు వీళ్ళు చచ్చిపోదామని కొండలలోకి వెళ్తా ఉంటే కొండలు పారిపోతాయంట. రాళ్ళు మా మీద పడండి, మమ్మల్ని చంపండి అంటే రాళ్ళు పారిపోతాయంట. కొండల గుట్టలన్నీ అంటే కొండల గుట్టల మీద ఉన్న సైతాన్ శక్తులన్నీ కూడా పారిపోతాయి. సో నేను కొద్దిగా బ్రీఫ్గా నేను ఈరోజు ఇది ఎందుకో టాపిక్ వచ్చేసింది చెప్పాను. సో ఇలాంటి పరిస్థితులు ప్రియులారా. సో మన దృష్టి ఎలా ఉండాలి, మన యొక్క దాహం ఎట్లా ఉండాలి, దేవుని కొరకు మనం జీవించాలి. ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని సరి అయిన విధానంలో వాడుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం ఇప్పుడు అది వాడకుండా ఉండలేం, కానీ మనం ఎంత వాడాలి. నైట్ టైం 10 తర్వాత ఫోన్ అసలు యూజ్ చేయకుండా ఉండండి. రాత్రి సమయంలో మంచిగా నిద్రపోండి, మెలకు వస్తే ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. కానీ ఈ ఫోన్తో మాత్రం కాలక్షేపం చేయకండి. ఆ ఫోన్ వలన మన మైండ్ చాలా పాడైపోతుంది. అంతేకాదు మన యొక్క బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు, యూట్యూబ్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. కానీ మనం దానికి బానిసలుగా అయిపోతున్నాం. చాలామంది అలా అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆ ఫోన్లో కూడా మంచిగా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నా, ఆత్మీయంగా ఎదగడానికి, నేర్చుకోవడానికి దాన్ని వాడుకోండి. కానీ అనవసరంగా ఎవరితోటి మరి మాట్లాడడానికి కాల్స్ చేయడం, దాన్ని దుర్వినియోగం చేయొద్దు ప్రియమైన సహోదరి సహోదరు. సో ఈరోజు నేను షార్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో నేను ముగించేస్తాను. 8 వరకు
14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈరోజు మన బైబిల్ క్లాస్ ఇక్కడ భాషా వరం గురించి, ప్రవచన వరం గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు. సో భాషా వరం అనేది చాలా అది దేవుడిచ్చినటువంటి ఒక ఆత్మవరాలలో ఒక వరం. 9 కృపావరాలలో ఒక వరం ఏంటంటే భాషావరం. ఇప్పుడు భాషావరం ఎవరికి వస్తుంది? భాషావరం ఎవరు కలిగి ఉంటారు? దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళకి. ఒకవేళ మనం కావాలంటే కూడా అడగొచ్చు, ప్రభా నాకు భాషావరం కావాలి అని అడగండి. సో ఇది భాషావరం ఎట్లా వస్తుంది అని అంటే, మనం ఒక గ్రూప్లో కానీ 2-3తో కానీ కలిసి స్తుతిస్తూ ఉండాలి, బాగా స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని మనం స్తుతిస్తూ ఉంటే ఫస్ట్ మనకి హల్లెలూయా 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 అని వస్తుంది. తర్వాత మనకి సడన్గా తెలియకుండానే అట్లా మన లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. మన టంగ్ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వేరే వేరే మాటలు వస్తూ ఉంటాయి. ఆ పదాలు వచ్చినప్పుడు ఆ పదాలనే మనం పలకాలన్నమాట. సో అలా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ భాషా వరం అనేది వచ్చేస్తుంది. సో అట్లా రోజు మనం స్తుతించాలి. దేవుని సన్నిధిలో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభా నాకు భాషా వరం దయచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని మనం స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ భాషా వరం అనేది దేవుడు కనుక మనకు ఆ వరం ఇస్తే వచ్చేస్తుంది ప్రియులారా. లేకపోతే ఇచ్చే వరకు మనం వేచి ఉండాలి, దేవుణ్ణి అడగాలి, పదే పదే ఆత్మ దాహంతో అడగాలి. మరి నేను మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నాకు భాషావరం ఏమీ రాలేదు. అంటే కొంతమంది ఏమంటారంటే భాషావరం ఉంటేనే పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అని కొంతమంది బోధిస్తారు. ఎందుకంటే మరి ఫస్ట్ అపోస్తలులు పై గదిలో ప్రార్థించినప్పుడు మరి వాళ్ళందరూ భాషల్లో మాట్లాడినట్టుగా ఉంది. అయితే మీరు గమనించండి ప్రియులారా, వాళ్ళు ఏ భాషల్లో మాట్లాడారు? దేవదూతల భాషల్లో మాట్లాడలేదు. వాళ్ళే మానవ భాషల్లోనే మాట్లాడారు. అయితే ఇప్పుడు నేనున్నాను, నాకు అరబిక్ రాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన అరబిక్ మాట్లాడిస్తున్నాను. ఇంకొకళ్ళు జపనీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అట్లాగా గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అరమైక్ లాంగ్వేజ్, హీబ్రూ లాంగ్వేజ్. అరే వీళ్ళకి రాదు కదా, ఎప్పుడు వాళ్ళు చదువుకోలేదు, నేర్చుకోలేదు, ఆ భాష నేర్చుకోలేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద వచ్చినప్పుడు, అగ్ని నాలుకలు వచ్చినప్పుడు, వాళ్ళు అక్కడ చాలా అన్ని దేశాల నుంచి యెరూషలేముకి అప్పుడు పెంతెకొస్తు పండగకి వచ్చారు. ఆ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. సో వీళ్ళు ఎవరి భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వీళ్ళు వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎట్లా తెలుసు, వీళ్ళు మన భాషలో ఎట్లా మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదనమాట. అక్కడ మీరు క్లియర్గా చదవండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. సో భాషావరంలో వాళ్ళు దేవదూతల భాషల్లో మాట్లాడలే, మానవ భాషల్లోనే అనేకమైన భాషలు వచ్చినాయి అక్కడ వాళ్ళకి. ఓకే. సో నాలుకను దేవుడు అభిషేకించాడు. వాళ్ళు చాలా గట్టిగా దేవుణ్ణి స్తుతించారు. వాక్కు అనేది వచ్చింది, వాక్కు శక్తి అనేది వచ్చింది. సో ఆదిలో దేవుడు వాక్కుతోటే ఈ లోకాన్ని సృష్టించాడు. సో మళ్ళీ ఆయన వాక్కు శక్తిని మనకిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ భాషావరం అనేది కృపావరం. ఈ కృపావరం మనం కలిగి ఉన్నప్పుడు మనం పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం దేవుడితో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలు భాషతో, మనసుతో ప్రార్థన చేసే ప్రార్థన ఉంది, మనసుతో పాడే పాటలు ఉన్నాయి. అలాగే భాషతో ప్రార్థన అంటే ఇప్పుడు నేను భాషతో ప్రేయర్ చేస్తున్నాను. హల్లెలూయా రిఖల బర శందరి బర బర రిహందరోంద్రికెలె మెరేష్య బర బర బర. ఇది భాషావరంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఆ మాటల అర్థం నాకు తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకు ఆయనకు తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా నాలుకను వాడుకొని ఆయన దేవుడితో మాట్లాడుతున్నారు. అర్థమైందండి? భాషావరం అంటే దేవదూతల భాష, దేవదూతలు దేవుడితో మాట్లాడేటువంటి భాష అన్నమాట. సో ఆ వరాన్ని దేవుడు మనకిస్తున్నాడు.
సో పరిశుద్ధాత్మడే మన నాలుకను ఆధీనంలో తీసుకొని ఇప్పుడు నా గురించి నాలో ఏమి బలహీనతలు ఉన్నాయో కొన్నిసార్లు నాకే తెలియదు. నా ఫ్యూచర్ గురించి ఏంటి, నాకు ఏమేమి ఆటంకాలు వస్తున్నాయి, ఇవన్నీ నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. సో ఆయన దేవుడితో మాట్లాడుతుంటాడు, ఇదిగో ప్రభా, ఇదిగో ఈ బిడ్డకి ఇది కావాలి, ఈ ఆటంకం తొలగించు, ఈ బిడ్డను బలపరచు, ఈ విషయంలో బలపరచు, ఈ బిడ్డకి అవసరం ఉంది. ఇంకా సైతాను కూడా అర్థం కాదు, కాదండి భాషావరంలో మనం ప్రేయర్ చేసినప్పుడు. సో ఇది ఎప్పుడు ప్రేయర్ చేయాలి, భాషావరంలో మనం ఎప్పుడు చేయాలి? చాలామంది భాషావరం ఉంది అని చెప్పేసి కొంచెం సంఘంలో ఎక్కువగా సంఘాలలో మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడాల్సింది సంఘంలో 10 మంది ఉన్నప్పుడు కాదండి. ఓకే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి మళ్ళీ కంట్రోల్ చేసేసుకోవాలి. నేను అందుకే ఒక్కోసారి హోలీ స్పిరిట్ చాలా అభిషేకం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, కానీ తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది అందరికీ తెలియదు, భాషావారం అర్థం కాదు. అది వినే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏం మాట్లాడుతున్నారు, ఇవి అర్థం లేని మాటలాగా పిచ్చిలాగా అనిపిస్తుంది. సో కాబట్టి అది మనం పబ్లిక్లో మాట్లాడే మాటలు కాదు, పర్సనల్గా మన ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడే మాటలు. సో మనం భాషావరంలో మాట్లాడినప్పుడు మన ఆత్మ ఫలభరితం అవుతుంది. కానీ మన మనసు ఫలభరితం కావాలంటే మళ్ళీ మన మనసుతో కూడా ప్రేయర్ చేయాలి. అంటే మళ్ళీ మన నార్మల్ మనసుతో నేనేమేమి మాట్లాడాలో దేవునితోటి నేను మాట్లాడచ్చు. సో 2 ప్రార్థనలు చేయాలి, మనసుతో చేయాలి, ఆత్మతో చేయాలి. మనసుతో పాడాలి, ఆత్మతో పాడాలి. సో ఈ భాషావరం పౌలు గారు ఏమంటున్నారు, నేను అందరికంటే ఎక్కువ నేను భాషల్లో మాట్లాడుతున్నాను అంటున్నాడు. అందరికంటే ఎక్కువగా నేనే మాట్లాడుతున్నాను. దాని గురించి దేవునికి స్తోత్రం. సో మీరు కూడా మాట్లాడండి. అయితే సంఘంలో మాట్లాడేటప్పుడు 1 లేదా 2 మాత్రమే మీరు మాట్లాడండి, దానికి మించి మాట్లాడద్దు. ఒకవేళ మీరు మాట్లాడినా దానికి అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి, అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మీరు మాట్లాడద్దు అని చెప్తున్నాడు. సో అర్థం చెప్పేవాళ్ళు అంటే దేవుణ్ణి అడగాలి, ప్రభా ఈ భాష యొక్క అర్థం ఏంటి, నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను, ఈ భాష అర్థం ఏంటి అడిగితే దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తారు. సో కొన్నిసార్లు నాకు అర్థం కాదు, అది అందరికి కూడా అర్థం కాదు. దేవుడు కొన్నిసార్లు తెలియజేస్తారు, కొంతమందికి తెలియజేస్తారు, కొన్నిసార్లు మనకు తెలియదు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భాషావరంలో నాకు అర్థమవుతూ ఉండేది, నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నాను అనేది అర్థమయ్యేదనమాట. సో నిన్నటి రోజు ఫ్రైడే రోజు కూడా నేను టంగ్స్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్, అంటే ఇంకా కొత్త భాషలు ఇంకా డిఫరెంట్గా కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మనకి తెలియదు, అలా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. సో అది చాలా బలమైన ప్రార్థన అండి. అయితే మన సంఘంలో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడు గట్టిగా భాషల్లో మాట్లాడడం అనేది మెల్లగా మనం మాట్లాడుకోవచ్చు, మనలో మనం ప్రభుతో మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకు అట్లా చెప్తున్నారు పౌలు గారు అంటే, ఇప్పుడు ఒక సంఘం ఒక 50 మంది 100 మంది ఉన్నారు, అందరూ భాషల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు దేవుడు ఎవరో తెలియదు, ఒక అవిశ్వాసి లేదా దేవుని వాక్యం వినాలని దేవునిలో ఎదగాలని ఒక వ్యక్తి క్రిస్టియన్ వచ్చాడు, వాళ్ళకి వరాల గురించి తెలియదు. అయితే వాళ్ళు రాగానే అందరు ఈ భాషల్లో మాట్లాడుతూ ఉంటే అతనికి ఏం అర్థమవుతుంది, అరే వీళ్ళందరూ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు వినబుద్ధి కావట్లేదని లేచి వెళ్ళిపోతారు. సో అలా ఉండకూడదు. మనము ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మాటలు, ఇప్పుడు ప్రసంగం చెప్తున్నారు, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు వాక్యం. సో ఈ అవిశ్వాసి వచ్చాడు లోపలికి, లేదా ఉపదేశం పొందాలి వాక్యం వినాలని ఎవరైనా వచ్చారు, విశ్వాసులైన వాళ్ళే. అప్పుడు వాళ్ళు అక్కడ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా వాళ్ళు సరిచేయబడతారు, ఎక్కడ తప్పు ఉంది, ఎలా ఉండాలి, ఎక్కడ నాలో పాపం ఉంది, గద్దించబడతారు, హెచ్చరించబడతారు, ఎంకరేజ్ చేయబడతారు, ఆదరించబడతారు. దేవుడు వాళ్ళని ఉదారుస్తాడు, బలపరుస్తాడు, వాళ్ళ విశ్వాసం అనేది పెరుగుతుంది. సో భాషా వరం కంటే కూడా ప్రవచించే వరం చాలా ఇంపార్టెంట్ అని. ప్రవచించడం అంటే ఏదో ఇంకా ఫ్యూచర్ గురించి చెప్పడం అని కాదు, వాక్యం బోధించడం, వాక్యం బోధించే వరం, ప్రవచనాలు ప్రవచించడం, దేవుని వాక్యం ప్రవచించడం.
సో అక్కడ దేవుని వాక్యం ప్రవచిస్తూ ఉన్నప్పుడు వినేవాళ్ళు క్షేమాభివృద్ధి పొందుకుంటారు. సో అదే చెప్తున్నారు పౌలు గారు, మీరు చాలా జాగ్రత్త. ఎందుకంటే మన దేవుడు అల్లరికి కర్త కాదు. ఓకే, అప్పుడు స్టార్టింగ్లో సంఘం చిన్న సంఘం ఉండేది కాబట్టి ఏదో ఒక ఇంట్లోనో ఎక్కడో వాళ్ళు ప్రేయర్ చేసుకునేవాళ్ళు. అప్పుడే కొత్తగా వరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు ఈ వరాలు ఎట్లా వాడుకోవాలి కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంతా కొత్త కాదు. పరిశుద్ధాత్మతో నింపబడడం కూడా వాళ్ళకి కొత్తనే. ఎందుకంటే అప్పుడు పాత నిబంధనలు అందరి మీద పరిశుద్ధాత్మ రాలేదు కదా. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అందరినీ అభిషేకిస్తున్నాడు. సో మీరు భాషవరం మాట్లాడాలంటే ఒక్కరు లేదా ఇద్దరు మాట్లాడండి. ప్రవచించాలనుకుంటే ఒకరి తర్వాత ఒకరు ప్రవచించండి. లేదా ఎవరికైనా దేవుడు మాట్లాడాడు, ఏదైనా సందేశం చెప్పాలి, ప్రభు ప్రేరేపణ ఇస్తున్నాడు, మెసేజ్ ఇస్తున్నాడు అంటే ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అంతేగాని గొడవ పెట్టుకొని నేను చెప్పాలని గొడవ పెట్టుకోవద్దు. పోటీగా ఉండకూడదు. మంచిగా ప్రేమతో ఐక్యతతో ఉండాలి. సో మన దేవుడు సమాధానకర్త, అల్లరికి కర్త కాదు. ఒక క్రమముగా ఉండాలి. అందుకోసమే ఒక ఆర్డర్ ఒకరి తర్వాత. ఇప్పుడైతే ఆర్డర్లు అన్నీ వచ్చేసినాయి ప్రతి సంఘంలో. పాటలు, తర్వాత ప్రార్థన, ప్రారంభ ప్రార్థన ఇవన్నీ ఉంటాయి. వాక్య పరిచర్య, కానుకలు, దాని తర్వాత ఎవరైనా హీలింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు హీలింగ్ ప్రేయర్ చేయడము. సో ఇట్లాంటివి ఒక ఆర్డర్లో చేస్తూ ఉంటారు ప్రియులారా. సో అట్లా ఆర్డర్లో చెయ్యాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇక్కడ ఒకళ్ళు భాషల్లో గట్టిగా ప్రేయర్ చేస్తుంటారు, అక్కడ ఒకళ్ళు గట్టిగా ప్రవచనం చెప్తూ ఉంటారు. అది ఏంటి అసలు? ఒక పరిశుద్ధాత్మ దేవుడు అట్లా అల్లరిగా ఆయన చేయడు కదా. సో ఇది ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల ఆధీనంలో ఉన్నాయి. అంటే మన ఆత్మ మన దేవుడు అభిషేకించాడని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం కంట్రోల్ లేకుండా ఉండకూడదు. మన ఆత్మ మన ఆధీనంలో ఉంటుంది. స్టార్టింగ్లో నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అస్సలు నేను కూర్చోలేకపోయేదాన్ని, ఇట్లా పడిపోయేదాన్ని. అంటే నా బాడీ అంతా చాలా వీక్ అయిపోయేది, ఎనర్జీ లేకుండా అయిపోయేది, ఇట్లా కరెంట్ ఫ్లో అవుతున్నట్టుగా ఉండేది. గట్టిగా స్తుతించేదాన్ని, హల్లెలూయా అని గట్టిగా స్తుతించేదాన్ని. తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ప్రవక్తల ఆత్మలు ఆధీనంలో ఉంటాయి, ప్రభా నాకు కంట్రోల్ పవర్ దయచేయండి అని అడుగు దేవుణ్ణి. సో నేను దేవుణ్ణి అడిగాను. అప్పటి నుంచి కూడా సో ఎంత అభిషేకం వచ్చినా కూడా ఆ కంట్రోల్ చేసుకునే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నోసార్లు నేను చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కింద పడిపోయారు. ఒక్కోసారి నేనే వాళ్ళకి ప్రే చేస్తుంటే నేనే పడిపోతానేమో అట్లా అంత అభిషేకం వచ్చేది. కానీ దేవుణ్ణి అడిగేదాన్ని, ప్రభా నాకు శక్తిని ఇవ్వండి, కంట్రోల్ పవర్ ఏంటి అంటే ఆ గొప్ప దేవుడు చాలా అభిషేకం వస్తే మన బాడీ తట్టుకోలేదండి, అస్సలు మనం తట్టుకోలేము. సో కంట్రోల్ పవర్ ఇవ్వండి ప్రభా అని అడగాలన్నమాట. సో అట్లాగా భాషావరము చాలా ఇంపార్టెంటే, కానీ భాషావరం కంటే కూడా ఇంపార్టెంట్ ప్రవచన వరం. ప్రవచన వరం ద్వారా సంఘం అభివృద్ధి పొందుతుంది. భాషావరం ద్వారా మనం వ్యక్తిగతంగా మనం అభివృద్ధి పొందుతాం. కాబట్టి భాషావరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఆత్మీయంగా బలపడాలి కదా. మనం బలంగా ఉంటేనే మనం ప్రవచనం చెప్పగలం, వాక్యం చెప్పగలం. కాబట్టి పర్సనల్గా భాషావరంలో మనం మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి? ఎనీ టైం మాట్లాడచ్చు. నువ్వు కూర్చున్నా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా భాషావరంలో హలలవర శందరి కలవర శకరవరవరవరందరి కలవర అట్లా మనం దేవుణ్ణి గట్టిగా స్తుతించాల్సిన పనిలేదు. కంట్రోల్గా మెల్లగా మనం లిప్స్తో కూడా స్తుతించవచ్చు, కొంచెం సౌండ్తో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇక నాకే భాషావరం ఉందన్నట్టు చెప్పేసి గట్టిగా స్తుతిస్తూ ఉంటారు. మళ్ళీ భాషావరం నాకుంది లేని వాళ్ళని చులకన చేస్తారు. అలా చేయకూడదు. నీకుందా దేవునికి స్తోత్రం, లేని వాళ్ళని చులకన చేయొద్దు. భాషావరం లేని వాళ్ళని అసలు పరిశుద్ధాత్మే లేదు, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోలేదు అంటారు కొంతమంది. అలా కాదు. భాషావరం వేరే, పరిశుద్ధాత్మతో నింపబడడం వేరే. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ భాషల్లో మాట్లాడతారని లేదు. మనం ఆల్రెడీ 12వ అధ్యాయంలో చూసాం. అందరూ భాషల్లో మాట్లాడుతున్నారా? లేదు. అందరూ భాషల అర్థం చెప్తున్నారా? లేదు. కాబట్టి వీ హ్యావ్ టు మనం భాషా వరము దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళు మనం మాట్లాడతాం. ఆశపడి అడగొచ్చు, ప్రభా నాకు కావాలి, నీకు ఇష్టమైతే అడుగు. ఆ వరం వచ్చిన తర్వాత
వరం వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు కూడా నువ్వు ఖాళీ టైంలో మాట్లాడుతూ ఉండాలి, ప్రేయర్ టైంలో మాట్లాడుతూ ఉండాలి. కొన్నిసార్లు నేను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను, టైం లేక అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇప్పటి నుంచి ఎక్కువగా భాషా వరంలో స్తుతించాలి నేను కూడా ప్రయత్నం చేస్తాను. దేవుడు ఇచ్చాడు, నాకు కూడా భాషావరం ఇచ్చాడు, కానీ ఎక్కువగా భాషావరంలో స్తుతించాలి. సో ఇప్పటి నుంచి నేను కూడా ఎక్కువ స్తుతించాలని నిర్ణయం తీసుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఇది భాషావరం. ఆసక్తిగా మీరు ఏ వరం కావాలన్నా, కృపావరాలు ఏది కావాలన్నా మీరు అడగొచ్చు. స్వస్థత వరం గురించి, వివేచన వరం గురించి. ఇప్పుడు ఎవరైనా ప్రవచనం చెప్పారనుకోండి, వెంటనే దాన్ని నమ్మొద్దు, వివేచించాలి. ఇది కరెక్టేనా, పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడా, దేవుడి ద్వారానే ఇతను మాట్లాడుతున్నాడా అని వివేచించాలి. ఎవరైనా ఏదైనా ఒక రెవల్యూషన్ చెప్పారు, ఏదైనా ఒకటి మర్మం చెప్పారు, ఇదిగో వాక్యంలో నాకు ఇలా బయలుపరచబడింది అని చెప్తే వెంటనే మనం దాన్ని ఫాలో అవ్వకూడదు. మనం పరిశుద్ధాత్మ దేవుని అడిగి వివేచించి, ఓకే ఇది వాక్యానుసారంగా కరెక్టే అని అనిపించినప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే మహిమ ఘనత ఆరాధన కలుగునుగాక ప్రభా. అవును తండ్రి, భాషావరం మరి భాషల్లో స్తుతించమని చెప్తున్నావు నాయన ప్రభా. మరి మీరు మాకు భాషావరం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఇంకా ఎంతమందికి అయితే భాషావరం లేదో నాయన ప్రభా, అయా మరి ఆశపడుతున్న వాళ్ళందరికీ కూడా భాషావరం దయచేయమని నేను అడుగుతున్నాను ప్రభా. మరి భాషావరంలో మేము ఎక్కువగా స్తుతించడానికి కూడా మాకు సహాయం చేయండి నాయన ప్రభా. అయా స్తోత్రం నాయన. అయా ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో అయా మేము ప్రార్థించుటకు మాకు నేర్పించండి నాయన. మీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన ప్రభా. అయా ప్రవచించడం నేర్పించండి, ప్రవచన వరం మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ఇంకా చక్కగా బోధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. బోధించడమే కాదు నాయన, బోధించిన వాక్యాన్ని మేము పాటించడానికి మాకు సహాయం చేయమని ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని నాయన నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ యొక్క 14వ అధ్యాయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మరలా మీరు ఒక్కసారి చదువుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మా మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం తప్పకుండా ప్రే చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మాకు మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.